లెట్స్ సీ ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీకి కావాల్సినవండి గోధుమ పిండి, జీలకర్ర, ఉప్పు అండ్ కారం. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఓకే. అందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇందులో. కొద్దిగా కారం అండి. ఓకే. కొంచెం జీలకర్ర. దీని బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేస్తాను. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చేయాలి మేడం. సో శైలజ గారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తాను చెప్పారు కదా, అవునండి. పెయింటింగ్స్ అవన్నీ. అవునండి. సో ఇప్పటివరకు ఎన్ని పెయింటింగ్స్ అలా వేసారు అప్రాక్సిమేట్ గా? మేబీ 200 వరకు అయి ఉండొచ్చు. నైస్. ఎవరికైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారా లేకపోతే మీరే ఇంట్లో హ్యాంగ్ చేస్తారా? కొన్ని హ్యాంగ్ చేస్తా అండి, కొంతమంది రిలేటివ్స్ పట్టుకెళ్ళిపోతుంటారు. నైస్. కొన్ని ఏమో నైబర్స్ కానీ అలా తీసుకెళ్తారు. కొన్ని ఫెస్టివల్స్కి ఏమో ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇస్తాను. ఓకే. ఇప్పటివరకు మీరు వేసిన పెయింటింగ్స్ ఆర్ మీరు చేసిన క్రాఫ్ట్స్లో మీకు బెస్ట్ అనిపించినది ఇది? బెస్ట్ అనిపించిందంటే మొత్తం అన్నీ బెస్టే అనిపిస్తాయి నాకు. ఎందుకంటే చాలా ఇష్టంతో చేసేదాన్ని. ఇప్పుడు దీన్ని బాల్స్ కింద చేసుకున్నాం అండి. కొద్దిగా కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాల్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు రోలింగ్ తీసుకుని రోలింగ్ పిన్ చపాతీలో ఒత్తుకోవాలండి. ఇందులో నువ్వులు యాడ్ చేస్తే ఇంకో రకం టేస్ట్ వస్తుందండి. ఓకే. కావాలంటే అల్లం, పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు డిఫరెంట్ ట్రై చేయొచ్చు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు. ఇలా రోల్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకోవాలండి పీసెస్ కింద. సో మీరు కొత్త వంటలు ట్రై చేయాలంటే ఎవరి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు జనరల్గా? ఎక్కువ మా మదర్, మా మేనత్త అండి, వాళ్ళిద్దరు చెప్తారు నాకు బాగా. పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ నుంచి గైడెన్స్ వాళ్ళే అండి నాకు. లేకపోతే ఈ మాత్రం వంట కూడా వచ్చేది కాదు అసలు. ఏదైనా తెలియకపోతే ఫోన్ కొట్టేసి అడిగేస్తూ ఉంటాం. ఇంకా యూట్యూబ్ కంటే కూడా ఎక్కువ వాళ్ళు చెప్పిందే ఎక్కువ శ్రద్ధగా. సో ఇలా చిన్న బైట్స్ లాగా కట్ చేసి ఇలా బైట్స్ లా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం అండి. చాలా తొందరగా అయిపోతాయండి. క్విక్ రెసిపీ అన్నమాట. స్నాక్స్ కింద కూడా తినొచ్చు. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుంటాయి. ఇందులో కొద్దిగా వరిపిండి యాడ్ చేస్తే కొంచెం బిస్కెట్ టైప్ టేస్ట్. దీంతోనే 4-5 రకాలు చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇవే పాకంలో వేస్తే మళ్ళీ తీపి అయిపోతాయి. వితౌట్ యాడింగ్ సాల్ట్ అండ్ కారం పాకంలో యాడ్ చేస్తే తీపి అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు రెడీ అయిపోయండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం సాయి గారు. సాయిశ్రీ గారు, కారా లిమ్కీస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. సో కారా లిమ్కీస్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కారా లిమ్కీస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, జీలకర్ర, ఉప్పు, కారం. కారా లిమ్కీస్ తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలా చేసుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కారా లిమ్కీస్ రెడీ.